మన జీవితంలో చాలాసార్లు మనకు ఎంతో విలువైన వ్యక్తులను దగ్గరలో ఉన్నప్పుడు వారి విలువ మనకు అర్థం కాదు. కానీ ఒకరోజు వాళ్ళు దూరం అయ్యాక మనకు మిగిలేది ఒక ఫోటో, ఒక జ్ఞాపకం, ఒక పశ్చాత్తాపం మాత్రమే. అలాంటిదే ఈ కథ. రామ్ చిన్నప్పటి నుండి చాలా చురుకైన పిల్లవాడు. తన తల్లి లక్ష్మి అతనికి ప్రపంచమే. అతను స్కూల్కి వెళ్ళే ముందు అమ్మ చేతితో తినిపించేటప్పుడు నువ్వు పెద్దవాడవుతావు, చాలా గొప్పవాడవుతావు అని చెప్పేది. రామ్కి చిన్న గాయమైనా అమ్మ రాత్రంతా నిద్రపోదు. అమ్మ ప్రేమ అంటే అంతే మరి. కాలం గడిచింది. రామ్ పెద్దవాడయ్యాడు. చదువులో టాప్, సిటీకి వెళ్ళి జాబ్ సంపాదించాడు. బిజీ లైఫ్ మొదలైంది. మొదట్లో అమ్మతో రోజూ మాట్లాడేవాడు. తరువాత వారంలో ఒక్కసారి మాత్రమే మాట్లాడుతున్నారు. ఆ తరువాత బిజీ అమ్మ, తర్వాత మాట్లాడతా అని చెప్పసాగాడు. అమ్మ ప్రతిరోజు ఫోన్ చేస్తుంది. రామ్ చాలాసార్లు లిఫ్ట్ చెయ్యడు. ఒకరోజు అమ్మ అడిగింది, బిడ్డా నువ్వు బాగున్నావా అని. రామ్, అమ్మ ప్లీజ్ నాకు పనుంది. ఆ మాట అమ్మ గుండెలో మిగిలిపోయింది. ఒకరోజు అమ్మకు తీవ్ర అస్వస్థత. పక్క వాళ్ళు హాస్పిటల్కి తీసుకొని వెళ్ళారు. అమ్మ ఒక్క మాట మాత్రమే చెప్పింది, నా కొడుకుని ఒక్కసారి చూడాలి. రామ్కి కాల్ చేశారు. అతను మీటింగ్లో ఉన్నాడు అని చెప్పాడు. తర్వాత వస్తా అన్నాడు. కొద్దిసేపటికి మళ్ళీ కాల్ వచ్చింది. మీ అమ్మ కండిషన్ చాలా సీరియస్గా ఉంది. ఈసారి రామ్ పరిగెత్తాడు. హృదయం గబులు గుబులుగా అమ్మా నేను వస్తున్నా అని చెప్పసాగాడు. రామ్ హాస్పిటల్కి చేరుకున్నాడు. కానీ అమ్మ కళ్ళు మూసుకుపోయాయి. అతను చేతిని పట్టుకొని ఏడ్చాడు. అమ్మ ఒక్కసారి కళ్ళు తెరువు. డాక్టర్ చెప్పండి డాక్టర్. ఆమె చివరగా మీ పేరే పిలిచింది. రామ్ ఫోన్ ఓపెన్ చేసి చూస్తే 27 మిస్డ్ కాల్స్ ఉన్నాయి. అమ్మ పంపిన లాస్ట్ మెసేజ్ని చదివాడు. బిడ్డ తిన్నావా? రామ్ కళ్ళల్లో కన్నీళ్లు ఆగలేదు. రామ్ నెమ్మదిగా ఇంటి తలుపులు తెరిచాడు. అందులో నిశ్శబ్దం. ఎప్పుడూ వినిపించే అమ్మ స్వరం ఇప్పుడు లేదు. రామ్ వచ్చావా బిడ్డా అని పిలిచే ఆ స్వరం ఇప్పుడు కేవలం జ్ఞాపకంగా మారిపోయింది. ఆ ఇంట్లో ప్రతి మూల అమ్మని గుర్తు చేస్తుంది. వంటగదిలో ఆమె వాసన, గదిలోని ఆమె చీరలు. రామ్ ఒక్కసారిగా కూర్చొని ఏడ్చాడు. రామ్ అల్మారా తెరిచాడు. అందులో చిన్న డబ్బా కనిపించింది. అది అమ్మ జాగ్రత్తగా దాచింది. అందులో రామ్ చిన్నప్పటి ఫోటోలు, స్కూల్ సర్టిఫికేట్లు, ఒక చిన్న లేఖ ఉంది. రామ్ ఆ లేఖను చదవడం ప్రారంభించాడు. నా బిడ్డ రామ్, నువ్వు చాలా బిజీ అయ్యావు. నాతో మాట్లాడడానికి టైం లేకపోయినా నిన్ను నేను ఎప్పుడూ అర్థం చేసుకున్నాను. నువ్వు సంతోషంగా ఉంటే అదే నాకు చాలు. ఒకరోజు నువ్వు వస్తావని నేను ఎదురు చూస్తూనే ఉంటాను. లేక అక్కడే ఆగిపోయింది. రామ్ గుండె పగిలిపోయింది. రామ్ తల పట్టుకొని ఏడ్చాడు. అమ్మా నేను ఎందుకు అలా చేశాను? ఇప్పుడు అతనికి టైం ఉంది, కానీ మాట్లాడడానికి అమ్మ లేదు. ఇది జీవితంలో అతనికి పెద్ద పాఠం. కొన్ని రోజుల తర్వాత రామ్ తన జీవితం మార్చుకోవాలని నిర్ణయించుకున్నాడు. ఆఫీస్ పని తగ్గించాడు. ఫ్యామిలీకి టైం ఇవ్వడం మొదలుపెట్టాడు. పక్కింటి వాళ్ళతో మాట్లాడాడు. వృద్ధాశ్రమానికి వెళ్ళి పెద్దలతో మాట్లాడాడు. ఎవరూ ఒంటరిగా అనిపించుకోకూడదని భావించాడు. ఒకరోజు రామ్ ఒక వృద్ధాశ్రమానికి వెళ్ళాడు. అక్కడ చాలా తల్లిదండ్రులు ఉన్నారు. వాళ్ళు అక్కడ తమ పిల్లలను ఎదురు చూస్తూ ఒక అమ్మ అడిగింది, నువ్వు నా కొడుకా? ఆ మాట విని రామ్ కళ్ళల్లో నీళ్లు ఆపుకోలేకపోయాడు. అతను ఆమె చేతిని పట్టుకున్నాడు. అమ్మా అని పిలిచాడు. ఆ రోజు నుంచి రామ్ ప్రతి వారం అక్కడికి వెళ్ళేవాడు. వాళ్ళతో మాట్లాడేవాడు.
వాళ్ళతో నవ్వేవాడు. తన అమ్మని తలుచుకొని బాధను ఇతర అమ్మలతో పంచుకున్నాడు. జీవితంలో మనం కోల్పోయిన వాళ్ళను తిరిగి తీసుకొని రాలేము, కానీ ఇంకా ఉన్న వాళ్ళను ప్రేమించవచ్చు. ఈ రోజు నుంచి ప్రతి ఒక్కరూ వాళ్ళ తల్లిదండ్రులను మంచిగా చూసుకోండి. మీ అమ్మలతో 5 నిమిషాలు మనస్ఫూర్తిగా మాట్లాడండి. మీ నాన్నని ఒక్కసారి అడగండి, ఎలా ఉన్నారు నాన్న అని. ఎందుకంటే ఈరోజు ఆ అవకాశం ఉండకపోవచ్చు. ఈ కథ మీ హృదయాన్ని తాకితే గనక మీ అమ్మకి వెంటనే ఫోన్ చేయండి. ఈ వీడియోని షేర్ చేయండి.